నాన్న ఈ టైంలో వచ్చారేంటి? ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లమేనమ్మా, కానీ ఆ ఇంట్లో కాదు, ఈ ఇంట్లో. అది నా స్నేహితుడితో మాట్లాడి తేల్చుకుంటాను. నువ్వేం మాట్లాడకమ్మా. ప్రకాశం, సత్యం, నువ్విట్లా చేస్తావని నేను అసలు ఊహించలేదురా. వీళ్ళని ఎందుకు ఇంట్లోకి రానిచ్చావు? వీళ్ళు చేసిన అరచకాలన్నీ మర్చిపోయావా? మన ఇంట్లో పెళ్లి చెడగొట్టడానికి వీళ్ళు ఆడిన డ్రామాలు మర్చిపోయావా? నాన్న, వాళ్ళు ఇంట్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది, ఏం జరిగింది అనేది నేను మీకు తర్వాత చెప్తాను నాన్న. అప్పుడు మీకే అంతా అర్థం అవుతుంది. అమ్మా అక్షయ, జరిగిందంతా అల్లుడు గారు నాకు ఫోన్ చేసి వివరంగా చెప్పారు. అందుకే పనులన్నీ పక్కన పెట్టి ఇక్కడికి బయలుదేరొచ్చాను. అంటే ఈ పిసినారోడు జరిగిందంతా మామగారికి ఒప్పందించేశాడనమాట. ఛ! అమ్మా అక్షయ, అల్లుడి గారికి వీళ్ళు ఇంట్లో ఉండడం కొంచెం కూడా ఇష్టం లేదు. అలాంటప్పుడు మీరెందుకు వీళ్ళని ఇంట్లోకి రానిచ్చారు? ఆయనకే కాదు నాన్న, ఇక్కడ ఎవరికీ ఇష్టం లేదు. అవును. అమ్మా, నువ్వెందుకు అనవసరమైన విషయాల్లో వేలు పెట్టి అల్లుడి గారి కోపం తెప్పిస్తున్నావు? ప్రణీత వాళ్ళ నాన్న కలిసి వీళ్ళని ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు నాన్న. అందుకే జాలేసి నేనే దగ్గరుండి వాళ్ళని ఇంట్లోకి తీసుకొచ్చాను. వీళ్ళకి మనం కాక ఇంకెవరున్నారు నాన్న? ఎక్కడికని వెళ్ళగలరు చెప్పండి? ఏ ఏట్లోకి పోయి దోకనీయమ్మా. మోహన్ గడికి వాడి కూతురికి లేని బాధ్యత నీకెందుకు? నాన్న, మీరేనా ఇలా మాట్లాడుతుంది? నలుగురికి సహాయం చేస్తుంటే నన్ను చూసి గర్వపడేవారు కదా నాన్న మీరు. మరి ఇప్పుడెందుకు నాన్న ఇలా మాట్లాడుతున్నారు? అమ్మా అక్షయ, నువ్వు చేసిన సహాయానికి వీళ్ళు తగిన వాళ్ళైతే నేను సంతోషించేవాణ్ణి. కానీ నువ్వు పాముకి పాలు పోసి పెంచుతున్నావేమోనని నాకు భయంగాను బాధగాను ఉందమ్మా. ఈ నాన్న మాట విను తల్లి. వీళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకరోజు నిన్ను కాటేసి తీరతారు. వీళ్ళని ఇంట్లోంచి పంపించేసాయమ్మా, ఇప్పుడే పంపించేసాయి. నాన్న, అయ్యయ్యో, ఈ వాటర్ క్యాన్లోడు మా ప్లాన్ అంతా పాడు చేసేలా ఉన్నాడే. ఇప్పుడెలా? బావుగారు, నేను ఎన్నో తప్పులు చేశాను, కాదనట్లేదు. కానీ నేను చేసిన తప్పులన్నింటికీ ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నాను. మీ కూతురు అక్షయ మమ్మల్ని క్షమించింది. మీరు కూడా పెద్ద మనసు చేసుకుని మమ్మల్ని క్షమించండి బావగారు. అలాగే, నేను నిన్ను క్షమించేశాను. కానీ మీరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నాన్న. అమ్మా, నువ్వేం మాట్లాడకు, నీకేం తెలీదు. ఒరే సత్యం, వీళ్ళు ఇంట్లో ఉండడానికి వీల్లేదురా, పంపించేయి. అలా చూస్తావేంట్రా? ప్రకాశం, నా కోడలు ఒక నిర్ణయం తీసుకుంది అంటే దాన్ని నేను కాదనరా. నేనే కాదు, ఈ ఇంట్లో ఎవరు కాదనరు. ఒకవేళ కాదంటే నా కోడలు విలువని మేమే తగ్గించినట్టు అవుతుంది. అమ్మా, ఇక వాడితో మాట్లాడి ప్రయోజనం లేదు. ఈ నాన్న మాట విని నువ్వే వీళ్ళని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమని చెప్పు. నేను నీ మంచి కోరి చెప్తున్నాను. నాన్న, మీ మనసు నేను అర్థం చేసుకోగలను నాన్న. నన్ను మీ కూతురుగా కాకుండా ఈ ఇంటి కోడలుగా చూడండి. అప్పుడు నేను చేసింది మీకు తప్పుగా అనిపించదు నాన్న, బాధ్యతగా అనిపిస్తుంది. అక్షయ, ఇక నీతో మాటలనవసరం. మర్యాదగా వీళ్ళని బయటికి పంపించేయమ్మా. అయ్యో, మీకే చెప్పేది, నడవండి బయటికి. నాన్న, ఆవేశపడకండి నాన్న. నువ్వు మధ్యలోకి రాకమ్మా. వీళ్ళ నక్క వినయాలతో నిన్ను వెరిదని చేసి ఆడుకుంటున్నారు. నీ కొడుకుని తీసుకుని బయటికి నడుస్తావా లేదా? నువ్వు తప్పుకోమ్మా, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నాన్న, ఇక
ఇక చాలు నాన్న. ఇది మా ఇంటికి సంబంధించిన విషయం. ఇందులో మీరు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు నాన్న. అమ్మా అక్షయ, అర్థం చేసుకోండి నాన్న. మిమ్మల్ని బాధ పెట్టాలన్న ఉద్దేశం నాకెప్పుడూ ఉండదు నాన్న. ఈ నాన్న ఇంతలా ఆలోచించేది నీ జీవితం బాగుండాలనే తల్లి. ఆ ఇంట్లో ఉన్నంతకాలం రత్నవల్లికి సపోర్ట్ చేసి మాట్లాడావు, కానీ దానిలో ఈ రోజు వరకు ఏ మార్పు లేదు. ఇప్పుడు వీళ్ళని వెనకాలేసుకొస్తున్నావు. వీళ్ళు కూడా మారరమ్మా. వీళ్ళు మానవులు కాదమ్మా, ఎదుట వాళ్ళని నమ్మించి గొంతు కోసే దానవులు. ఇది నీ జీవితంతో ముడిపడున్న విషయం. వీళ్ళ వల్ల నీకు అల్లుడికి మధ్య అనవసరంగా గొడవలు వస్తాయి తల్లి. మావయ్య గారు, అక్షయ్ అమాయకురాలు, వాళ్ళ గురించి పూర్తిగా తెలియకుండా ఇంట్లోకి తీసుకొచ్చింది. దయచేసి మీరైనా అక్షయ్తో మాట్లాడి అర్థమయ్యేలా చెప్పండని అల్లుడి గారు నాకు ఫోన్ చేసి ఎంత బాధపడ్డారో తెలుసా? అల్లుడి గారి బాధ చూడలేక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నేరుగా ఇక్కడికి వచ్చేసానమ్మా. నా మాట వినమ్మా. నీ జీవితాన్ని చేతులారా నువ్వే మంటల్లోకి తోసుకోకు. మీరు బాధపడకండి నాన్న. నా గురించి మీకు తెలీదా చెప్పండి? ఏం జరిగినా నేను చూసుకుంటాను నాన్న. రే, ఇప్పుడు నన్నేం చేయమంటావురా? ఒరేయ్, ఇంతసేపు నీ కూతురికి మామగారిలా మాట్లాడాను. ఇప్పుడు నీకు స్నేహితుడిగా మాట్లాడతాను. కళ్యాణి వల్ల నీ కూతురు జీవితంలో ఏ సమస్య రాకుండా నేను చూసుకుంటానురా ప్రకాశం. మనం సమాధానం చెప్పలేని కొన్ని సమస్యలకి కాలమే సమాధానం చెప్తుంది. ఇది కూడా అలాంటిదే అనుకోరా? మరి అల్లుడి గారికి ఏం సమాధానం చెప్తావురా? కాలంతో పాటు వాడు కూడా అర్థం చేసుకుంటాడు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా చెల్లి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు నా చెల్లి కష్టాల్లో ఉన్నప్పుడు నేను అలాగే నడుచుకుంటే తనకి నాకు వ్యత్యాసం ఏముంటుంది? నాన్న, గతం గురించి ఆలోచిస్తూ అక్కడే ఆగిపోవడం కంటే తప్పు తెలుసుకున్న వాళ్ళని మన్నించి మనతో పాటు కలుపుకొని ముందుకు తీసుకెళ్ళడం కరెక్ట్ కదా నాన్న. ఇప్పుడు నేను అదే చేశాను నాన్న. ఏమంటారు నాన్న? అలాగే అమ్మా, కానీ అల్లుడి గారి మనసు కష్టపడకుండా చూసుకో, సరేనా? అలాగే నాన్న. వెళ్ళొస్తారా సత్యం? వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తా తల్లి. నాన్న, చెప్పమ్మా. నువ్విక్కడికి వస్తున్నట్టు అమ్మకి తెలుసా? దానికేం తెలీదమ్మా. అమ్మా అక్షయ, వాళ్ళు ఆ ఇంట్లో ఉండగా నేను ఆ ఇంటికి ఎలా వెళ్ళనని అల్లుడు గారు బాధపడుతున్నారమ్మా. జాగ్రత్త. నేను చూసుకుంటాను నాన్న. ఇకపై ఆయన ఏం చెప్పినా మీరు వినకండి. అదెలా కుదురుతుందమ్మా? బంగారం లాంటి నా అల్లుడు చెప్తే వినకుండా చేయకుండా ఉండగలనా? అబ్బో, బంగారం లాంటి అల్లుడు, ఆ బంగారానికి మెరుగులు దిద్దే మామగారు. ఇలాంటి మామ అల్లుళ్ళు లోకంలో ఎక్కడా ఉండరు మరి. అవునమ్మా, నా అల్లుడంటే ఏమనుకున్నావు? మేలివి బంగారం. వెళ్ళొస్తానమ్మా. అలాగే నాన్న. వెళ్ళొస్తానమ్మా. అలాగే నాన్న. జాగ్రత్త నాన్న. ఇంతకీ గొడవకి కారణం నా హీరోనే అన్నమాట. ఇంటికి రాని చెప్తా.